నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి థ్యాంక్స్ చెప్దామా? మన యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆశీర్వాదానికి ఆటంకంగా, నీ యొక్క అభివృద్ధికి ఆటంకమేదో నా దేవుడు వాటిని తొలగించదనని వాగ్దానం చేస్తాను. నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆత్మీయ స్థితికి, నీ వ్యాపారంలోనూ, నీ రాబడి విషయంలో ఏదైతే ఆటంకముగా, అభ్యంతరముగా ఉన్నవో నా దేవుడు వాటన్నిటినీ తొలగించునుగాక. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదనని వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన ఆశీర్వదించడానికి ప్రారంభించి ఉన్నాడని విశ్వసించి దేవుని నామమును స్తుతించు. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నీవు కన్నులారా చూడబోతున్నావు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. అణగారిపోయిన జీవితాలను, నలిగిపోయి కుమిలిపోయిన బ్రతుకులను మీరు ధైర్యపరిచారు, లేవనెత్తారు. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదనని వాగ్దానం చేశారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషులు నాయన మమ్మలను ఎంతగా కృంగదీయాలని చూసినా, ఎంతగా నశింపచేయాలని చూసినా, మా యొక్క గొప్పతనాన్ని, మా యొక్క ప్రగతి కొరకు ఆశిస్తున్న దేవుడవు, కన్న తండ్రిగా మీరున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లల యొక్క ఆశీర్వాదానికి అభ్యంతర కారణముగా ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ మీరు తొలగించండి. అభివృద్ధికి ఆటంకములు, అడ్డులన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ కృప దయచేసి మీ ఘననామానికి మహిమ పొందుమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, ఆత్మీయంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నీ పిల్లలను ఆశీర్వదించి గొప్ప చేసి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి అన్ని విషయాలలో ఆయన మిమ్ములను అభివృద్ధి చేసి గొప్ప చేయనుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు, మీ సమీపస్తులకు షేర్ చేయండి. వారి జీవితాలలో కూడా దేవుని కార్యములు చూచున్నట్లుగా మనవంతుగా మనము ప్రోత్సాహపరుద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.